హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం రొయ్యల కూర గురించి తెలుసుకుందాం. రొయ్యల కూర పేరు చెబితేనే నోరూరుతుంది కదా. ముఖ్యంగా వేడివేడి అన్నంలో ఈ రొయ్యల కూర కలుపుకొని తింటే ఆ రుచే వేరు. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లోనే అందరూ మెచ్చేలా గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ రొయ్యల కూర తయారు చేసుకుందాం. ముందుగా మనం రొయ్యలను నీట్గా పైపొట్టు తీసి క్లీన్ చేసుకోవాలి. రొయ్య లోపల నల్లటి ఆకారంలో సన్నటి నరం ఉంటుందండి, దాన్ని తీసివేయాలి, లేదంటే కూరంతా చేదు వస్తుంది. ఇప్పుడు మనం వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసుకుందాం. 1 నుంచి 5 సార్లు క్లీన్ చేయాలండి. కొంతమంది ఇందులో పసుపు, ఉప్పు, పెరుగు వేసి శుభ్రంగా క్లీన్ చేస్తారండి. నేనైతే ఓన్లీ వాటర్ తోటి క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడైతే 4 పచ్చిమిర్చి తీసుకొని దాన్ని అడ్డంగా కట్ చేస్తున్నాను. 4 అయితే సరిపోతాయండి. తర్వాత ఆనియన్స్ కూడా 2 ఆనియన్స్ కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొబ్బరి ముక్కలు కట్ చేసుకుందాం. సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి, లేదంటే మిక్సీలో తిరగదు. ఇప్పుడు మనం అల్లాన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అలాగే చిన్నులపాయలు 2 గడ్డలు తీసుకొని ఏపాయికి అపాయి విడిగా తీసి మిక్సీ పట్టడానికి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ధనియాలు వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టానండి. అందులో ధనియాలు వేసి దోరగా వేయించుతున్నాను. ఇప్పుడు మిక్సీ మనం పట్టుకుందాం. ధనియాల పొడి, కొబ్బరి, అలాగే అల్లం కూడా 3 మిక్సీ పట్టాలి. ఇప్పుడు రొయ్యల కూర చేయడం కోసం స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని మనం నీట్గా శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలను బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు మనం నీరు మొత్తం పైకి వస్తుందండి. రొయ్యలు వేగేటప్పుడు 5 నిమిషాలకు ఒకసారి కలిదిప్పుతూ ఉండాలి. చూడండి, కొంచెంగా వాటర్ పైకి వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం పసుపు అలాగే సాల్ట్ వేసుకొని బాగా ఈ వాటర్ మరిగే వరకు తిప్పుకుందాం. ఇప్పుడు బాగా వేగాయండి, అలాగే ఉడికాయి కూడా. ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకొని అదే బౌల్లో నేను కొంచెం ఆయిల్ పోసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని బాగా వేయించుతున్నానండి. మీకు ఇష్టమైతే సపరేట్ బౌల్లో కూడా చేసుకోవచ్చు ఇలాగా. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకొని వేగేదాకా ఉంచుకోవాలండి. ఇప్పుడు మనం పక్కకు తీసిన రొయ్యలను ఈ బౌల్లో వేసుకొని కొంచెం కారం వేసి తిప్పాలండి. కొంచెం ఉప్పు, ధనియాల పొడి, అలాగే కొబ్బరి పొడి వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిస్తే వేడి అన్నంలో రొయ్యల కర్రీ రెడీ. ఇంకొన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.